శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రోన్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా ఎవరెవరు చేయించుకుంటున్నారు? మీరు ఎవరైతే ఈ లక్ష్మీ కుబేర హోమం అయితే ఎవరైతే జరిపించుకుంటారో 3 months వ్యవధిలో, ఒక 3 నెలల లోపే ఆర్థిక లావాదేవీలలో మీకు మార్పులు వచ్చేస్తాయి. ఉదాహరణకు మీరు ఒక చిన్న వ్యాపారం చేస్తున్నారనుకోండి. ఆ వ్యాపారంలో ఈ చిన్న వ్యాపారం కాస్త పెద్దదిగా మారిపోతుంది. అంటే దానికి అనుకూలమైనటువంటి వాతావరణం చోటు చేసుకొని ఆ వ్యాపారం అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎవరైనా, ఏ కోటీశ్వరులైనా, ఏ లక్షాధికారులైనా చిన్నగానే స్టార్ట్ చేస్తారండి వ్యాపారాలు. అవకాశం కలిసి వచ్చి, అదృష్టం కలిసి వచ్చి ఆ వ్యాపారాలను ఎక్స్పాండ్ చేస్తారు, పెద్దదిగా చేస్తారు. అప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు లక్ష్మీ కుబేర హోమం కనుక మీరు జరిపించుకున్నట్టయితే, అంటే చేయించుకున్నట్టయితే, లక్ష్మీ కుబేర హోమం చేయించుకున్నట్టయితే, ఆ రోజు 72 గంటల దీపారాధన చేసినట్టయితే, అఖండ దీపారాధన చేసినట్టయితే, దాన్ని కాపాడాలి అంతే. 72 గంటలు కాపాడాలి. మీరు చిన్న వత్తి వేస్తారా, పెద్ద వత్తి వేస్తారా, పువ్వు వత్తి వేస్తారా, ఏదైనా 72 గంటల పాటు దీపాన్ని వెలగాలి. నేను హోమం రెడీ చేసి స్టార్ట్ చేసిన టైంకి అక్కడ వెలగాలి. అది వెలిగితే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పరిసమాప్తం అయిపోతాయి. ఆర్థిక బాధల నుండి మీరు తప్పకుండా బయటపడిపోతారు. ధన సంపాదన మార్గం పెరుగుతుంది. ఆ రోజు వీలైతే ఆ యొక్క లక్ష్మీ కుబేర హోమం జరిపించినప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని సగానికి కట్ చేసుకొని, ఒకదానికి పసుపు, ఒకదానికి కుంకుమ పూసి ఇంటి గడపకు ముందు వేయండి, ముందు పెట్టండి. ఎలా పెడతారంటే, ఒక పాత్ర తీసుకోండి, దాని నిండా కొంచెం దొడ్డుప్పు పోయండి, ఆ దొడ్డుప్పులో పెట్టండి. ఇటొకటి అటొకటి బౌల్ తీసుకొని పెట్టండి. దీని ద్వారా ఏంటంటే లక్ష్మీదేవిని మనం ఇన్విటేషన్ కార్డు ఇచ్చి లోపలికి రప్పించుకున్నట్టే. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. 72 గంటలు మాత్రం చక్కగా కాపాడుకోవాలి. దాన్ని కొండెక్కకుండా చూసే బాధ్యత మీది. అమ్మవారి అనుగ్రహం నేను వచ్చే విధంగా నేను చేస్తాను ఖచ్చితంగా. ఇక మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తప్పకుండా తీరిపోతాయి. మీకు ఆర్థికంగా ఎదుగుతారు, వ్యాపారాలు బాగా జరుగుతాయి, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉద్యోగ ప్రాప్తి, ఇవన్నీ కూడా మీకు చక్కగా కలుగుతాయని కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.